అనే ఒక తెలుగు దర్శకుడు ఆ స్థాయిలో ఉండటం తెలుగు వాళ్ళకి కూడా మనకు కూడా నేను కూడా చిత్ర పరిశ్రమకు సంబంధించిన వ్యక్తిగా కొంచెం గర్వంగానే ఫీల్ అయ్యేవాడిని అప్పుడు ఓ 10 సంవత్సరాల క్రితం వరకు. సరే చిత్రాలు జయాపజయాలను తీసి పక్కన పడేస్తే చిత్ర పరిశ్రమలో కొత్త పుంతలను దొక్కించిన వ్యక్తిగా అతనికంటూ ఒక ప్రత్యేక స్థానం అంటూ ఉండేది. 5D కెమెరాలు ఇవన్నీ ఆయనే సినిమాలో తీసుకొచ్చారు. అంటే కథానాయకులతో సంబంధం లేకుండా దర్శకుని యొక్క పేరు ప్రఖ్యాతులతో కూడా చిత్రాన్ని విజయవంతం చేయొచ్చు. గతంలో మనకు దాసనారాయణరావు గారు, రాఘవేంద్రరావు గారు, యోధానయోధులు ఉండేవారు. కె విశ్వనాథ్ గారు కావచ్చు, లేకపోతే బాపు గారు కావచ్చు. చాలామంది దర్శకులు వాళ్ళ పేరు మీదే చిత్రాలకు జనాన్ని రాబట్టుకునేవాళ్ళు. ఆ కోవలో చెందిన వ్యక్తిగా ఈయన కూడా మొట్టమొదట పేరు ప్రఖ్యాతులు తెచ్చుకున్న వ్యక్తి అప్పుడు 1989. అవును, ఇప్పుడు కాదు, అప్పుడు అందుట్లో నొక్కి ఒక్కాణించాలా ఆ మాటని. మరి అలాంటి వ్యక్తి తర్వాత మరి అతని చిత్రాల అపజయం పాలు కావటం, కథానాయకులు ఇతనికెళ్ళి చూడకపోవటం, ఏ విధమైన చిత్రాలు నిర్మించాడో అలాగే ఆయన మాట, ఆయన తీరు, ప్రవర్తన, మరి మహిళలతోటి అతను ఉన్న సమయాన్ని ప్రసార మాధ్యమాల్లో ప్రచురణ చేస్తూ, అంటే ఒకటి వివాదమైన చిత్రాల జోలికి వెళ్తూ వివాదమైన చిత్రాలను మాత్రమే నిర్మిస్తూ ప్రచారానికి డబ్బులు పెట్టకుండా ప్రసార మాధ్యమాలే ప్రచారం చేసే విధంగా ముందుకెళ్తున్న వ్యక్తి. ప్రోమోలకే పరిమితం వరకు కూడా సినిమాలు రిలీజ్ కావు. అవును, అట్లాంటి వ్యక్తి ఈరోజు వ్యూహం చిత్రానికి సంబంధించి ఎన్నికల ముందు మీరు ఇంకో మనిషిని కూడా మర్చిపోయారు. లోకేష్ బాబు దగ్గర కూడా పెట్టారని చెప్పని వచ్చేసింది. చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు కాకుండా లోకేష్ బాబు గారిది కూడా పెట్టారని చెప్పనే మనకు తెలుసు. అచ్చం చంద్రబాబు నాయుడు గారి దాకా, పవన్ కళ్యాణ్ గారి లాగా మనుషులను పెట్టి ఇది ఎప్పటి నుంచో వస్తున్నట్టు అనాయితీ అని మళ్ళీ తెలియనట్టు. అంటే అతను అదే ఏదైనా సరే విచిత్రంగాను, నేను ఎట్లానే ఉంటాను, నేను ఇలానే జీవిస్తాను, నాకు సమాజంతో పనేంటి, సమాజం నాకేమిచ్చింది, నేనేదో సమాజానికి ఇస్తున్నానని చెప్పని ఒక రకమైనటువంటి అహంకారపూరితమైన మనస్తత్వంతో ఉన్న వ్యక్తి. లేదంటే లేదు. దానికి తోడు ఇప్పుడు అలాంటి వ్యక్తి తోడయ్యాడు రాష్ట్ర పాలకుడు, గత రాష్ట్ర పాలకుడు. కాబట్టి ఇద్దరు మనస్తత్వాలు ఒకటి కలిసినాయి. కాబట్టి ఇలాంటి చిత్రాలు, అందుట్లో ఆ చివరిలో నిర్మించిన చిత్రాలన్నిటికి కూడా ఎవరు డబ్బులు పెట్టారో అందరికీ తెలుసు. ప్రత్యేకంగా మనం చెప్పుకోవాల్సిన అవసరం కూడా ఏం లేదు. కానీ వాళ్ళ బళ్ళు అవుతాయి, వాళ్ళు అవుతాయి. జరిగింది అహంకారంతో విర్రవీగిన వాళ్ళందరికీ ప్రజలు నెత్తి మీద కాలేసి తొక్కారు. మామూలు కూడా కాదు, అంధపాతాళాన్ని దొక్కేశారు. ఆ తొక్కిన సందర్భంగా ఈరోజు దిక్కు చూడని పరిస్థితులకి, ఎందుకంటే వాళ్ళకే దిక్కు లేదు. ఇప్పుడు ఆహాకారాలు చేస్తున్నారు, ఆర్తనాదాలు చేస్తున్నారు. ఒకేపు నుంచి కూటమి ప్రభుత్వం ముప్పేట దాడి చేస్తూ ఉంది. వాళ్ళకి కనీసం వెలుసుబాటు కూడా ఇవ్వట్లేదు. ఒక్కొక్కరిని ఎవరైతే వాళ్ళ ప్రచారాన్ని నమ్ముకొని అసత్య ప్రచారాలు, అశ్లీలమైనటువంటి దృశ్యాలతోటి ప్రజల మీద కుదిలారు. ఇప్పుడు వాళ్ళందరికీ బెండు తీస్తున్నారు, నిస్సందేహంగానే బెండు తీస్తున్నారు. జగనన్నను నమ్ముకున్న వాళ్ళు, అంటే జగనన్నకి అమ్ముకున్న వాళ్ళు కాదు, మీరు పొరపాటు పడుతున్నారు. జగనన్నకి అమ్ముకున్న వాళ్ళందరూ ఎలా బెండు తీయాలో ఈరోజు ప్రభుత్వం చేస్తూ ఉంది. దానికి పోలీసులు తనదైన రీతిలోనే వాళ్ళకి చూపిస్తూ ఉన్నారు. కొంచెం సెట్ అయ్యారు. చెట్టు అయిన సందర్భంగా ఏంటంటే ఒక్కోళ్ళకి ఒక భయానక వాతావరణం అనేది ఈరోజు ఏర్పడిపోయింది. నిస్సందేహంగా భయం అనేది ఏర్పడింది వాళ్ళకి. పైన మేకపోతు గాంభీర్యంతో మాట్లాడుతున్నారు, కానీ వాస్తవ పరిస్థితులు వాళ్ళకి అర్థమవుతున్నాయి. అంటే ముందు ఎవరనేది చెప్పలేం, కానీ వరుస క్రమంలో అందరూ శ్రీకృష్ణ జన్మస్థానానికి వెళ్తారని మాత్రం ఒక స్థిర నిశ్చిత అభిప్రాయానికి వచ్చారు వాళ్ళైతే. కాబట్టి ఈ పరిస్థితుల్లోంచి ఏం చేయాలనుకున్న సందర్భంగా మద్దిపాడు మండలం తెలుగుదేశం పార్టీ ప్రధాన కార్యదర్శి ముత్తనపల్లి రామలింగం గారు ఫిర్యాదుతోటి కదిలింది ఈ డొంక. అంటే ఇతంది రామ్ గోపాల వర్మది. ఆ ఒక్కడితోటి పరిమితం కాకుండా దీన్ని ఇంకా మిగిలిన వాళ్ళు కూడా ముందుకు వచ్చేసి, అంటే నాకు తెలిసినంత వరకు ఇలాంటి వ్యక్తుల మీద అవుతున్నాయి కదా సార్. ఇప్పుడు పోసాని అది వేరు, మీద ఒక 40 దాకా పైన లాస్ట్ స్టూడెంట్ కూడా కంప్లైంట్ చేసింది వైజాగ్ లో. అవును, అంజనీ ప్రియ. మరి ఆ అమ్మాయి నిజంగానే అభినందించాలి, నిస్సందేహంగా అభినందించాలి. ఒక మహిళ అయ్యి ఆ అమ్మాయి వచ్చి ఈ రోజు ఫిర్యాదు చేసిందంటే మాత్రం నిస్సందేహంగా అభినందించాలి. ధైర్యం సార్, ఎందుకంటే గతంలో ఆ పార్టీ అధికారంలో ఉన్నప్పుడే పెట్టింది, ఆ ధైర్యాన్ని అప్రిషియేట్ చేయాలి. అవును, ఇప్పుడు కొంతమంది ధైర్యవంతులు ఆ రోజు బయటకు వచ్చారు, మిగిలిన వాళ్ళు కసి తీర్చుకున్నారు, ఈవీఎంల మీద కసి తీసుకున్నారు. మీరు గమనించుకోవాల్సిన అంశం. గుంబనంగా ఉన్నారు, ఎక్కడా బయటపడలేదు, ఎవరికి చెప్పలేదు. చివరికి నాకు తెలిసినంత వరకు మహిళా తల్లులు భర్తలకు కూడా చెప్పుండరు, చాలా వరకు కూడా మందు బాబులు భార్యలకు కూడా చెప్పుండరు. వాళ్ళందరూ కలిసి కసి తీర్చుకున్నారు. ఆ కసి ఈవీఎంల మీద చూపించారు వాళ్ళు.
సరే ఏది ఏమైనా సరే వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం 5 సంవత్సరాల్లో చేసిన అరాచకాలకి, అక్రమాలకి, దోపిడీలకి, దొంగతనాలకి, హత్యలకి సరైన గుణపాఠం అయితే చెప్పారు. దీనికి ప్రారంభం మాత్రం నిస్సందేహంగా అమరావతి రైతులకి, మహిళా తల్లులకు దొక్కుతుంది. రైట్.